వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. సారీ దోస్తులు, ఇల్లరి కపాలోనే సిరీస్ ఈ రోజు రాలినందుకు చాలా చాలా సారీ అండి. ఎందుకంటే ఊరికి వెళ్ళాం దోస్తులు, ఊరికి వెళ్ళిన దగ్గర ఇంకా వీడియోస్ చేయడానికి టైం ఉండదు, ప్లేస్ ఉండదు కాబట్టి ఇంక ఇంత ముందుకు స్పేర్లో ఎప్పుడైనా ఇలా ఏదైనా ఊరికి పోయినప్పుడైనా హాస్పిటల్స్కి పోయినప్పుడైనా అవసరం పడతాయి. ఇంకా డైలీ వీడియో పెట్టుకుంటే బాగుండదు అనేసి ఇవి స్పేర్లో పెట్టుకున్నాము. ఇంకా ఆ వీడియోస్ మీకోసం తీసుకొచ్చినందుకు చాలా బాగా సపోర్ట్ చేసారు. బోనాలకు పోతాయి చుట్టాలు ఇంటికి, ఇంకా అది సూపర్ అంటే సూపర్ హిట్ అయిపోయింది. చాలా బాగుంది. చాలా మంది పార్ట్ 2 అని కామెంట్ చేసిర్రు. సారీ దోస్తులు, ఇంకా బోనాల సిరీస్ పార్ట్ 2 చేస్తాం. బోనాలు ఉండేదే ఒక్కరోజు, ఇంకా కావాలంటే తెల్లారి మరి తెల్లారి ఒక 2 days ఉంటాం. కానీ బోనాల సిరీస్ ఏ చేయాలి అంటే అది కాదు దోస్తులు. సారీ సారీ సారీ. ఇంకా ఇప్పటి నుంచి ఇల్లరిక పల్లె సిరీస్ మార్నింగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకూర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే తల్లిదండ్రులు ప్రేమ చూసుకునే ఒక బిడ్డని ఆ తర్వాత బద్మాషాత చేసి వెళ్ళిపోతుంది చూడు. ఇంకా గా సిరీస్ మా ఇంటి పక్కన డైలీ లైఫ్ లో చూస్తున్న రియల్ స్టోరీ దోస్తులు. చాలా బాధగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇంకా ఆ సిరీస్ అనేది ఈ రోజు మన వీడియోలో చూపిద్దామనేసి మన సబ్స్క్రైబర్లకు పరిచయం చేద్దామనిపించి ఈ వీడియో అనేది మీకోసం తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరు నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. ఇది రియల్ స్టోరీ దోస్తులు. నిజంగా రియల్ గా ఎలా అయితే జరుగుతుందో మాకైతే చాలా పాపం అనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ డైలీ ఏడుస్తుంటారు, అట్లా చేస్తుంటారు. కొంతమంది ఎంత పెట్టినా కూడా తింటది, మళ్ళీ బేయమనిచ్చుతుంది. ఇక అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటుండొచ్చు. మా ఇంటి పక్కనే ఉంటారు దోస్తులు, చాలా మంచి వాళ్ళు వాళ్ళ మమ్మీ డాడీ. ఇంకా ఆ పరిస్థితి మీకోసం మీకు చూపిద్దామని తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఐపాన్స్ ఇచ్చి అట్లనే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేయండి. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఎటు చూసినా బట్టలే. ఎంత పెద్దగా ఉన్నది బట్టల షాపు. ఎన్నడు తీసుకురాని మా ఆయన బాగానే తీసుకొచ్చిండు ఇంత పెద్ద షాపింగ్లకు. ఏమైంది సోడిదానా? ఇదేంది ఎప్పుడు చూడలేదు అని వింతగా చూస్తున్నావా? బెత్తడి సూపులు చూస్తున్నావు. ఎప్పుడు రాలేదు కదనే నీ ముఖానికి. అవునయ్యా, నేను ఎన్నడూ రాలేదు. ఇక నిన్ను చేసుకున్నా కాబట్టి ఇంత పెద్ద అదృష్టం దొరికింది కదా నాకు. బాగుంది గాని చూడు, బుజ్జికి దసరా పండుగకు ఏ చీర తీసుకుంటావు? ఏ చీరలు ఎందుకయ్యా, డ్రెస్సులే తీసుకో. ఇంకా పెళ్ళిడికి వచ్చింది, మళ్ళా సంవత్సరం పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా. మరి ఇక పెళ్ళైనాక మొత్తం చీరలే కట్టుకుంటుంది, డ్రెస్సులు వేస్తుందా? అందుకే ఈ దసరా కుక్కదానికన్నా ఆఖరి దసరా అవుతుంది పెళ్లి కాకముందుది. మరి తీసుకోరాదు మంచి డ్రెస్సు ఎక్కువ రేటు పెట్టి. ఎక్కువ రేటుదే తీసుకోవే. ఏదైనా సరే, ఆమె తెల్లగా ఉన్నది మంచిగా ఉన్నది, ఏదైనా ముద్దుగానే కొడుతుంది, తీసుకో. అవునయ్యా, మన బుజ్జికి తెల్లగా ముద్దుగా ఉంటది కాబట్టి ఏది వేసినా ముద్దుగానే కొడుతుంది. ఇక ఈ పింక్ కలర్ది మంచిగానే ఉన్నది కదా, మరి ఎన్ని వేలు అంటారో అయ్యా. ఎన్ని వేలైతే ఏమైతుందే? ఉన్నొక బిడ్డకు పెడతానికి ఏమైతుంది? ఉన్న కొడుకంటే చచ్చిపోయిండు, ఇంకా ఆడు చచ్చిపోయినాక ఇంకొకరు ఉన్నారు మనకు, బిడ్డనే కదా. పెట్టరాదు, ఉన్న ఆస్తంతా ఆమెకే అవుతుంది. మంచిగా పెళ్లి చేద్దాం అందరు అవుననంగా. తీసుకో, ఎంత అవుతుందో సరే. అమ్మో, బిడ్డ కనంగానే వేలు వేలు పెడతానికి ధరిస్తుంది కానీ పెళ్ళానికి ఏమో 100 రూపాయలు ఇస్తానికి ధరయ్యదు. సరే నీ బిడ్డ కోసానికి అదే కదా తీసుకుందాం. ఈ పాటికి నా కొడుకుంటే ఆనికి ఇట్లా వేలు వేలు పెట్టి బట్టలు ఇప్పిస్తుంటే నా అయ్యా ఎటుగాక నడబిట్లని వెళ్ళిపోయింది మమ్మల్ని వదిలిపెట్టి. ఏమైందే? చిన్నోని గురించి ఆలోచిస్తున్నావా? ఊకో. ఇక నడుమంత్రాన పోయిండు, ఆన్ చేతులారాడు వేసుకుండు, యాక్సిడెంట్ అయి పోయిండు. మరి ఏం చేస్తాం? ఊకో, బాధపడకు కానీ తీసుకో, బుజ్జికి తీసుకో. ఓ బుజ్జి, అరే ఈ పింక్ కలర్ డ్రెస్ జర ప్యాకింగ్ చేయమ్మా. ఎంత పైసలు చెప్పు ఇస్తాము. ఆ పైసలు ఇక్కడ కాదంటే బిల్లింగ్ కౌంటర్ ఉంటది, అక్కడనే ప్రైస్ చెప్తారు, అక్కడనే కట్టేసేయండి, ఇక్కడ కాదు. అరే అవునా, సరే సరే అమ్మా, ప్యాకింగ్ చేసి ఇయ్యి. నాకు ఎరకలేదురా, ఫస్ట్ టైం వచ్చిన ముగిసంటిదా వీట్లకు. సరే సరే ఆంటీ, మీరు వెళ్ళండి, నేను పంపిస్తా. ఏమైందే? ఉత్తగానే ఒప్పుకుంటొస్తున్నావు? ఏం లేదు, వాళ్ళే ప్యాకింగ్ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గర తీసుకొస్తారంట. ఇక మనం బిల్లు కట్టి అప్పుడు మన చేతిలో పెడతారంట. ఓ గట్లనా? సరే సరే, నాడు మరి. నిజంగా అయ్యా, బుజ్జమ్మకు చిన్నప్పటి సంది ఇంకా తెల్లగుంటదానో ఏమో, ఏ అంగేసినా ముద్దు కొట్టేది. అయినా ఆ పిల్లకి బట్టలు తీసుకుందామంటే పైసలు ఎంబటే జేబు నిండు ఉంటాయి మన దగ్గర. అదే మన చిన్నోనికి కొనుక్కుందామంటే చిన్నప్పటి సందానికి ఎత్తుకులాటనే ఉండేది. ఇక నా కొడుకు ఎటుగా ఆనకుంటేనే పోయిండు. పోని పోని, బాధపడకు నడువే. మన బిడ్డ ఉన్నది కదనే, ఇంకేం చేస్తాం, దేవుడు మన రాత అట్లా రాసిండు. పానాడు. ఏదయ్యా, బస్సు ఇంకా వస్తలేదు. వస్తుందేమోనే, ఇంకా టైం కాలేదు కదా. ఓ అయ్యా, గీడా ఒక పిల్లగాడున్నాడు చూడు. ఇంకా పిల్లగాడు అసంటోడైతే మన బిడ్డకు మంచిగా ఈడు చూడు మంచిగా కుదురుతుంది కదా. చూడు ఒక పారి. అబ్బా, బాగానే ఉండు బక్క పల్సగా. నువ్వు లేని పనువని మాట్లాడకి. నా అక్క కొడుకుకు ఓకే అన్నము, ఇంకా మా అల్లునికే ఇచ్చి వేయాలి. నువ్వు ఎవరినో తీసుకొస్తా ఎవరికో ఇచ్చి చేస్తా అంటే నడవదాడ కథ.
ఓయమ్మో అంతేనా? పిల్లగాడు జర ముద్దు ఉన్నాడు, ఇక మన బుజ్జికి మంచిగా ఈడు జోడు మంచిగా కుదురుతుందని ఇక చూపిద్దామని అంటున్నా. సరే తీ, మీ అక్క కొడుకు ఎక్క ఇస్తావు, ఇక నీ ఇష్టం, నీ బిడ్డ ఇష్టం. నా ఇష్టం నీ ఇష్టం ఏం లేదే, నా బిడ్డ ఇష్టం. మేన బావ నచ్చలేదు నాయనా అనంటే వేరేటోనిచ్చి చేపిస్తా. మంచిగా బలిసినోడైనా సరేనే, బగ్గా కట్నం పెట్టి మంచిగా చేస్తా. అందరు అవుననంగా చేస్తా పెళ్లి. రోజు కూలి పని చేసుకొని బతికేటోళ్ళము అందరు అవునన్నంగా ఎట్లా చేస్తావయ్యా? బాగా బలిసిన వాళ్ళకు ఎంతగానో అని పెడతావు, నీ దగ్గర ఉన్నదా ఆస్తి? అరే, మనకు ఉన్నదంతా ఆస్తి అమ్మ అయినా సరేనే చేద్దాము. అంతకంటే మించిందేముంది మనకి? ఇంకొవరున్నారు ఆమె కాకుంటే? అవునయ్యా, అది గిట్ట కరెక్టే. ఇక మనోడు పోయిన సంధి బాధలలో ఉన్నాము. ఇక మన బుజ్జి పెళ్ళిడికి వచ్చిన సంధి జర నిమ్మలంగా అయింది పానము. ఇక వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా మన కలకల కాదు, మన మురిపం కాదు. నిజంగా ఆ రోజులు ఊహించుకుంటేనే మస్తు అనిపిస్తుంది. సరే నడువు, ఇక పోదాం. అవును, నేను ఫోన్ ఇంటికాడనే మర్చిపోయినా కదే, మర్చిపోయినా. అవుగాని నీ ఫోన్ నుంచి బుజ్జికి ఫోన్ చేయి, ఏం చేస్తుందో. ఏం చేస్తుందో అయ్యా, ఇంటికానే ఉండొచ్చు పట్టు ఉత్తగా, పండుకున్నదేమో. అగో, బిజీ బిజీ బిజీ, మరొకరితో మాట్లాడుతున్నారంట. ఈ పొల్లకు దోస్తాన బాగా ఎక్కువైందయ్యా. అవ ఇంటి పక్కన ఇంటేం కదా, ఎప్పుడు చూసినా మన ఇంట్లోనే ఉంటున్నాయి. అవి ఏమేమి నేర్పుతున్నాయో ఏం కథను. అయినా మన బిడ్డ ఆలీలు నేర్పితే నేర్చుకునే రకం కాదులే గాని. అగో, మరొకరితో మాట్లాడుతున్నారంటుంది. మరి ఎవరితోనో, దోస్తులతోనే కావచ్చు. అరే కట్ చెయ్యి, వాళ్ళ దోస్తులతోనే ఏం విషయం మాట్లాడుతుందో ఊకో, చూసుకొని మళ్ళీ వేస్తుంది కదా. ఏడ చేస్తుందయ్యా, చెయ్యనే చేయదు. ఇంటికి పోయినాక అయ్యో అమ్మ మర్చిపోయినా అని మెల్లగా నిమ్మలంగా చెప్తుంది. ఏం చేయమంటావో ఏమో. ఫోన్ ఇప్పియక నాయన అంటే అయ్యో అందరికి ఉన్నది నా పిల్లకి లేదని పెద్ద టచ్ ఫోన్ ఇప్పిస్తే 20,000 పెట్టి. ఇంక ఇప్పుడు చూసినావా ఒకటే బీసీ వస్తుంది. ఏమనంటే నన్నే అంటవయ్యా నువ్వు. నా బిడ్డను ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటున్నావు అని అంటావు. సరే తి. హలో. ఆ, చెప్పు. ఇంకా రాలేదు, మెల్లగా వస్తారేమో. ఏం పని మీద పోయిర్రు వాళ్ళు? ఆ, తిన్నవా లేదా? అరే అవునా, మరి మీ వదిన ఉన్నదా లేదా నీ దగ్గర? ఉన్నది. మా వదిన అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? అసలు నిన్ను పరిచయం చేసిందే మా వదినే. అసలు మన ప్రేమ ఇంత దూరం వస్తుందని అస్సలు అనుకోలేదు. అవునా, మీ వదిన నిజంగా చాలా మంచిది, మనకైతే మస్తు హెల్ప్ చేస్తుంది. అవును గాని రోజుకు మరింత అందంగా అవుతున్నావు, ఏం పెడుతున్నావు? ఏముంది పెడతందుకు, గదే లక్స్ సబ్బు, స్నానం చేసినాక ఫేరెన్ లవ్లీ తప్పదు గంతే. ఇంకేం అందంగా అవుతున్నా నేను? ఏమో ఏమో, మరి ఎప్పుడు కలుసుకుందాము? కాదు, పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం అంటున్నావు, వస్తలేవు. ఎట్లా చెప్పు, ఎప్పుడు చేసుకుందాం? అబ్బా, పెళ్లి గురించి తీయకు, నాకు మస్తు భయం అవుతుంది. మా మమ్మీతోని మా డాడీతోని ఎట్లా చెప్పాలో అస్సలు అర్థమైతలేదు నాకు తెలుసా. ఇంకా మా తమ్ముడు చచ్చిపోయి నుంచి వాళ్ళు కొంచెం బాధలలోనే ఉన్నారు. ఇంకా నిన్ను వేసుకుంటే వాళ్ళు టెన్షన్కి ఉంటారా పోతారా, నాకు చాలా టెన్షన్ అవుతుంది తెలుసా. అరే, వాళ్ళు మొత్తం నీకోసమే బతుకుతుర్రా? నువ్వు వాళ్ళ కోసమే బతుకుతున్నావా? అంత సీన్ లేదు. మీ తమ్ముడు పోయిందంటే ఇంకా వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు. బిడ్డ ఎన్నడుకున్నా వేరే ఇంటి పిల్లని అవుతుంది. ఆ, మరేంటి వాళ్ళ గురించి ఆలోచిస్తావు? నువ్వు అవేం ఆలోచించకు, నడు వచ్చేసి. ఇప్పుడు రాను, ఒక నెల రోజులైనా టైం తీసుకుందాము. నేను ఎట్లా ప్రిపేర్ కాకపోతే ఇంకా అయినా నువ్వేం పని చేస్తలేవు. ఎట్లా చెప్పు, ఎట్లా రావాలి, ఎట్లా చేస్తావు నన్ను? అరే, అంటే నువ్వు ఎట్లా బతుకుతావా అనే టెన్షన్ ఉన్నదా నీకు? నేను ఏం పని చేయకున్నా సరే మా అమ్మ నాయన ఉన్నారు, మంచిగా చాస్తారు పమ్మనని. నడు, నువ్వు రానైతే రా. అబ్బో అంతేనా? మా మమ్మీ డాడీ కంటే ఎక్కువ చూసుకుంటారా మీ అమ్మ నాయన నన్ను? ఒక్కసారి వచ్చి చూడు మేడం, ఎంత మంచిగా చూసుకుంటారు. కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటారు. నువ్వైతే రా ఫస్ట్. అంతే అంటవా? ఇంకా వచ్చినప్పుడు అట్లా చూడకుంటే నీ పని ఏందో చెప్తా, నీ సంగతి ఏందో చూస్తా. సరే సరే సూదుతి. అవుగాని అడుగుదామని మర్చిపోయినా, నాకు ఎల్లుండి వరకు ఒక 2,000 అడ్జస్ట్ చేయవా జరా? అబ్బా, మళ్ళీ 5,000 కాడికొచ్చిందా? మొన్ననే 1,500 కొట్టిపిస్తే కదా ఇంకా షాప్ అయిన దగ్గరికి పోయి. మళ్ళీ 5,000 అంటే నేను ఏడికేం తేవాలి? ఇప్పుడు మా అమ్మని మా నాయన అడిగితే ఇప్పుడు కాలేజ్ లేదు ఏం లేదు ఎందుకు బిడ్డ అని క్వశ్చన్ చేయరా నన్ను? అబ్బా, నా నుంచి కాదయ్యా, నేనైతే తేను. ఏ చూడు శ్వేత, ప్లీజ్ 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 జర చూడే, నీకు దండం పెడతా. నా దగ్గర ఒక్క పైసా లేదు. మా దోస్తు వాళ్ళు గోవాకు పోదామంటుర్రు. ఇప్పుడు ఎట్లా చెప్పు? అందరు పోతే నేను ఒక్కనే ఉండనా? నీ అవ గతి లేనట్టు. అబ్బా, ఇట్లా సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఇంకా నేను ఒక్కనే ఉండనా, అందరు పోతుర్రు అని అంటే నాకు బాధ అనిపిస్తుంది. సరేలే, ఎట్ల నుంచి అయినా చూస్తలే. 5,000 కాకుండా ఒక 3,000 చూస్తా, ఇంకా 2,000 నువ్వు చూసుకో. సరే సరే, ఇంకా 3,000 అన్నా ఆసరనే కదా. సరే చూడు మరి. సరే చూస్తలే, చెప్పు ఇంకా. చెప్పాలమ్మా నువ్వే. చాన్ రోజులు అవుతుంది కలవక, మరి ఎప్పుడు కలుద్దామంటావో ఏం కథనో. ఇగో మా మమ్మీ డాడీ విడిచిపెట్టి బయటికి రావాలంటే నీకు తెలుసు కదా వాళ్ళ గురించి. ఇంకా చాలా కష్టం అవుతుంది.
ఈ అవ్వ ఎప్పుడు మమ్మీ డాడీ అంటావు ఏం పని పడలేదా నీకు ఈ అవ్వ వాళ్ళు కూలి చేసుకొని బతుకుతుర్రు పొద్దున్న లేస్తే పనికి పోతారు మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఇంక అప్పటి వరకు నువ్వేం చేస్తావా ఇంట్లో నాకు అర్థం కాదు ఎప్పుడు మా మమ్మీ డాడీ అనుకుంటే ఆల పాటనే పాడతావు నీకేమైనా దమాకున్నదా అని నీకు అట్లనే అనిపిస్తుంది. మా డాడీ అంటే నాకు ప్రాణం తెలుసా, చిన్నప్పటి నుంచి ఎంత మంచిగా పెంచిండు. అసలు ఏదంటే అది ఇప్పిస్తాడు, నేను అడిగిందలా కాదన్నాడు తెలుసా మా డాడీ. నువ్వేమో నడిమిట్లు వచ్చి ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్తుంటావు. నీకేం తెలుసు మా డాడీ గురించి, మమ్మీ గురించి? ఓ నా దగ్గరకు వస్తే తెలుస్తుంది మీ మమ్మీ మీ డాడీ కంటే ఎక్కువ చూసుకుంటా నేను అప్పుడు అనిపిస్తుంది ఈ అవ్వ ఇన్ని రోజులు ఆడెందుకున్నా ఈయన్నే చేసుకొని ఈయన దగ్గర ఉంటే నిమ్మలంగా ఉంటుంటి కదా అనిపిస్తుంది అనిపించదా చూడు అంతే అంటవా? సరేలే, వచ్చినప్పుడు చూస్తా. అట్లయితే అనిపించకపోవాలే చూడు. శ్వేత, మాట్లాడుతున్నావా ఇంకా? మాట్లాడుతున్నా వదినా. ఏమైంది? మా మమ్మీ డాడీ కూడా వచ్చిర్రా? రాలేదు రాలేదు. ఇంకా మాట్లాడుతున్నావా? కట్ చేసినావా? ఇంకా చేసేపు మన ఇద్దరం మాట్లాడుకుందామని లోపలికి వచ్చినా. ఇంకా మాట్లాడుతున్నావు కదా, బిజీ ఉన్నట్టు కదా. సరే సరే, మాట్లాడుకో ఇంకా. అబ్బా, మా మంచి వదిన ఏ మాట చెప్పినా కాదనదు. సరే వదిన, కొద్దిసేపు మాట్లాడుకుంటా. ఎంత ఎంకరేజ్ చేస్తావు నువ్వు నన్ను. మరి ఆ ఏజ్ ఉన్నప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో నాకు అన్నీ తెలుసు శ్వేత. అందుకే నేను సపోర్ట్ చేస్తున్నా నిన్ను. అబ్బో నా బంగారం, మంచి వదిన. సరే సరే, మాట్లాడుకో. లొల్లిలు పంచాలు పెట్టుకోకుర్రి. మీ బాండ్ అనేది స్ట్రాంగ్ కావాలి, సరేనా? పెండ్లి దాకా సాగుతూనే ఉండాలి మీ లవ్, అర్థమవుతుందిగా? ఓ, పెండ్లి అనేది ఎన్ని రోజులు లేదు వదిన, ఈ నెల లోపలనే చేసుకుంటాం. ఓ అంతేనా? కంగ్రాచులేషన్స్. అబ్బా, శుభవార్త ఇంటంటే ఉన్నా నేను. ఇంట వదిన. సరే సరే, ఇంకా మీ ఇద్దరు మాట్లాడుకుంటే నేనెందుకు డిస్టర్బ్ చేయాలి, మాట్లాడుకోర్రి. అమ్మయ్య, అట్లా చేసి ఇట్లా చేసి పొల్లను మొత్తము దిక్కు మలిపేసిన. అమ్మ, నేను అనుకున్న విధంగా అయిపోయింది. ఇన్ని రోజులు అన్ని ఎంతగానో ప్రేమించిన తర్వాత మా అమ్మ మా అయ్యి ఒప్పుకోక నన్ను ఈ ఊరికి ఇచ్చి తలగబెట్టిర్రు. ఎట్లయితే ఏముంది, దీన్ని ఆయనకు అంటగట్టినామనుకో, ఆడు అత్తగారింటికి అప్పుడో ఇప్పుడు వచ్చిపోతాడు అని చూసుకుంటే నిమ్మలంగా ఉండొచ్చు నేను. ఈ పిల్ల గురించి ఏదో అనుకున్నా. అమ్మో, నేను చెప్పిన మాటలు ఇంటదో ఇనదో, అలా మమ్మీ డాడీ మీద ప్రేమ ఎక్కువ కదా, ఇట్లాంటి పనులు చేయదనుకున్నా. కానీ అమ్మయ్య, నా మాట వర్కౌట్ అయ్యింది. బాగానే ఉంటుంది. పాపం బయట కూర్చుంటా, అలా మమ్మీ డాడీ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుకుంటుంటే డౌట్ పడతారు. అటుగాక నా మీద కూడా డౌట్ వస్తుంది వాళ్ళ అమ్మకు. చెప్పు ఏమైంది ఏమో డిస్టర్బెన్స్ చేస్తుంది మీ వదిన ఊకే ఏం పని పట్టలేదంటనా దానికి అయ్యో, దానికి అంటున్నవేంది? నీకు ఇంతకు ముందుగా ఏమన్నా పరిచయం అయ్యింది దానికి? అది ఇది అంటావు ఎప్పుడు చూసినా. హా, ఎట్లా కనిపిస్తుంది ఏంది మా వదిన? అలాంటిది కాదు, మా వదిన చాలా మంచిది. అబ్బో, ఇంకా దాన్ని అప్పుడప్పుడు చూసేదిలే ఇంకా ఆడిడ కనిపించేది ఇక మంచిదే చెప్పు ఇంకా అదేంటి ఆడ ఈడ కనిపించేది అంటున్నావు? ఏం లేదు నేను కాలేజ్కి పోయేటప్పుడు ఆమె కూడా మా కాలేజే ఉంటుండే ఇంకా పక్కన ఊరే కదా ఇంకా అట్లా తెలుసు ఓహో అవునా? మరి ఇన్ని రోజులు మా వదినే ఒక్క మాట కూడా చెప్పలేదు, నువ్వు కూడా చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నావు. నువ్వు అడగలేదేమో ఆమె చెప్పలేదేమో నువ్వు నన్ను అడగలేదు నేను చెప్పలేదు ఇప్పుడు అడుగుతున్నావు కదా చెప్పినా కదా ఇంకేంది ఓహో అట్లనా? సరే సరే, తిన్నవా లేదా? తినలే వచ్చి తినిపిస్తావా అబ్బా, కుళ్ళు జోకులాపు. అవు గాని మీ వదిన వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు ఎండ్ల పని చేస్తాడు ఆడు హాగో, మా వదినంటే పరిచయం కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు అనుకున్నా. మా అన్నని ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏ ఎవడైతే ఏముంది మీ అన్న అయితే నాకు బమ్మడిదే కదా చెప్పు ఏం చేస్తున్నాడు పని అమ్మో, ఆయన ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ దాంట్లో చేసిండు. ఇంక ఈ మధ్యనే దాంట్లోకి వెళ్ళిపోయిండు. ఇంటికాడ వ్యవసాయం చేస్తుండు. మస్తు పైసలు సంపాదిస్తాడు తెలుసా మా అన్న. అబ్బో అంతేనా వ్యవసాయం చేస్తున్నాడు కూలినా బట్ట నువ్వు అట్లా మాట్లాడకు. మస్తు పైసలు సంపాదిస్తాడు. నువ్వన్న ఉత్తగానే ఊలాం ఏం పని పాట లేకుండా ఇంట్లో ఉంటావు. కానీ మా అన్న మస్తు కష్టం చేస్తాడు. మా వదిన మస్తు చూసుకుంటాడు. ఓహో అయితే మంచి ఇంట్లోనే పడ్డదిలే మంచోని మిస్ అయింది అనుకుంటే మంచి ఇంట్లోనే పడ్డది ఏంది? మంచోన్ని మిస్ అయిందా? ఎవరిని మిస్ అయింది? మా వదినకి ఇంత ముందుకి లవ్ ఉన్నదా? ఏ లేదు ఇంకా అలా మీనబావకి ఇస్తా అన్నారు చేసుకోలేదు కదా అంటున్నా గంతే చెప్పు ఇంకా వేరే మ్యాటర్ మాట్లాడు ఇంకా గామ గురించి ఇచ్చిపెట్టు చెప్పు, నువ్వేదో అన్నావు, నాకు అర్థం కాలేదు సరిగా. మంచోన్ని మిస్ అయ్యి మంచోన్ని చేసుకుంది అని అంటే ఏందన్నట్టు? నాకు ఎటు అర్థమైతే లేదు. ఎవరి గురించి అంటున్నావు? అరే పిచ్చిదానా ఏం లేదు చెప్పు సరే సరేలే, చెప్పు. ఏది మరి మీ వదినే ఎటువైంది సప్పుడు లేదు ఒకసారి ఫోన్ ఇవ్వచ్చు కదా మాట్లాడతా పిచ్చా నీకు? మెంటలా? మా వదినతో నేను నువ్వెందుకు మాట్లాడతావు? ఏమని మాట్లాడతావు?
అమ్మో మా అన్నకు కూడా తెలిసిందనుకో అట్లా మాట్లాడిన సంగతి గలీజ్ ఉంటుంది. వద్దు వద్దు, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు సప్పుడు తట్టు నాతోనే ఉండొచ్చు కదా, ఆమెతో మాట్లాడతా ఫోన్ అంటవేంది? ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. మా వదినే బయట పోయి కూర్చుంది. మా మమ్మీ డాడీ వచ్చేటప్పుడు నాకు సైగలు చేస్తాన్నది, కొంచెము ఏదో ఒకటి చెప్తాన్నది. ఊకో నువ్వు, మా వదిన నాకు కావాలన్నది. ఓహో అట్లనా. సరే సరే మంచిది. ఒక 10 నిమిషాల తర్వాత వేస్తా. నయమే, శ్వేత వాళ్ళ మమ్మీ డాడీ ఇంకెంతసేపు పోతారో అటే పోయిర్రు. నయమే, ఛాన్స్ బాగానే ఇచ్చిర్రు ఈసారి. ఆ మెంటలోడు కొద్దిసేపు మాట్లాడితేనే ఊకోడు, గంటలు గంటలు మాట్లాడుతున్నట్టుండు ఆమెతోని. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? కొద్దిసేపు తర్వాత నాకు చేస్తా అన్నాడు, ఇంకా చేస్తలేడు కదా. అగో, యాదిల్లే ఉన్నాడు, ఫోన్ చేస్తున్నట్టుండు. హలో, ఆ చెప్పండి సార్. మస్తు బిజీ అయిపోయినట్టు కదా. కనీసము నేను బయటనే ఉన్నాను తెలుసు, అక్కడ కట్ చేసి ఇక్కడ చేయాలని తెలియదా నీకు? అరే నువ్వే చేయమన్నావు, చాలాసేపు మాట్లాడు, ప్రేమ అనేది పెరుగుతుంది అమ్మకని చెప్పినావు. మళ్ళీ ఏంది నువ్వే ఇట్లా మాట్లాడుతున్నావు? చెప్పు చెప్పు, తిన్నవా లేదా? ఈమె కావాలి కూర్చున్నవా? తిన్నా, తినేసి వచ్చినా. అవునా, ఇంకా రాలేదా వాళ్ళు? రాలేదు రాలేదు, వస్తావా మరి? ఒక్కసారి చూసిపోతావా శ్వేతని? ఏమొద్దులే, ఒక్క 2 రోజులు ఓపిక పడితే ఆమెనే నా ఇంటి వస్తుంది. ఇంకా జంపు మేము. ఇక ఇప్పుడు వచ్చి ఆలీల కంట్ల పడ్డామనుకో, ఇంకా రచ్చ రచ్చ, ఇక గలీజ్గా అయిపోతుంది. ఇప్పుడు శ్వేత మీద ఇంత మాట కూడా లేదు కదా, ఇంత గలీజ్తనం లేదు కదా. మళ్ళీ ఒకటే పారి జంప్ అయితేనే చక్కగా, లేకుంటే ఆడిడ దొరికితే మళ్ళీ గలీజ్ ఉంటుంది, మస్తు టార్చర్ చేస్తారు. ఎందుకు వచ్చిన బాధలే. అవును, అది కూడా కరెక్టే. కాదు, మొత్తం పిచ్చి అయిపోయింది కదా నువ్వంటే. బాగానే సాధిస్తున్నావులే అనుకున్నది. మరి నువ్వు నేర్పింది కదా, నువ్వు ట్రైనింగ్ ఇస్తే ఇట్లా కాకుంటే ఇంకెట్లా అవుతారు? అంతే అంతే. కానీ శ్వేత వాళ్ళ మమ్మీ డాడీ మస్తు ప్రాణంగా చూసుకుంటారు తెలుసా ఆమెను. వాళ్ళ డాడీ అంటే ఆమెకి ఇష్టం, వాళ్ళ డాడీకి ఆమె అంటే ఇష్టం. ఏందో ఏమో, ఎట్లయితుందో ఏమో, నేను చేసేదైతే చేస్తున్నా కానీ. అయ్యేదేముంది, వాళ్ళే మర్చిపోతారు. ఉన్నాస్తంత ఎవరికైతుంది? నాకే కదా కావాల్సింది. అంతే అంతే. నీకు ఆస్తి కావాలని ఆశ బాగానే ఉన్నది కానీ మరి సంపాదించే తెలివి లేదా? నన్ను లవ్ చేస్తున్నప్పటి నుంచి ఏం పని చేస్తలేవు, ఖాళీగానే ఉంటున్నావు. ఇప్పుడు ఏమో నన్ను లవ్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను కష్టానికి పోతే ఏమైంది? అవ్వ, రేపు రేపు పిల్లలు పుడితే పైసలు ఎంత అవసరమో నీకు తెలియదు. ఓ బాగున్నతి, నాకు ఎంతమంది లేరు, మా అమ్మ మా అయ్య. నువ్వు లేవా అప్పుడప్పుడు ఆదుకుంటందుకు? అయినా అది వచ్చి ఉత్తగానే ఉంటుందా? డ్యూటీ చేస్తుంది, మంచిగా చదువుకున్నది కదా. డ్యూటీ చేస్తే నేను నిమ్మలంగా వండుకుంటా, దర్జాగా సాత్తా దాన్ని. అబ్బో, అది నువ్వు దాన్ని సాధడం కాదు, అదే నిన్ను సాస్తున్నట్టు గుర్తుపెట్టుకో. సరే సరే, వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నట్టు సప్పుడైతుంది, ఆగు చూస్తా. మంచిది మంచిది, ఫోన్ కట్ చేయి. ఏ లైన్లోనే ఉండు, వాళ్ళకేది భయపడేది? అయ్యో, ఫోన్లు రావా? మాట్లాడొద్దా? ఆగు లైన్లుండు. అమ్మో, చెప్పే. మన దోస్తులందరం కలుసుకుందామే ఒకరోజు. ఇదేంటి, నా ఇంటి ముందర నిలబడి ఫోన్లు మాట్లాడుతుంది? దీనికి ఎటు జాగ లేకుండొచ్చునా? నా ఇల్లే దొరికిందా దీనికి? ఓ పెంటవ్వా, ఎటు పోయి వస్తున్నావు? ఓయమ్మ, జోరుగా షాపింగ్కి పోయినట్టున్నావు. షాపింగ్ మాల్ కవరే పట్టుకొని వస్తున్నావు. ఏం షాపింగ్ చేసినవే? వస్తున్నా వస్తున్నా. నిలబడి అన్నీ వస్తున్నా. మనం కలుసుకోక చాలా రోజులు అవుతుంది. ఏం లేదవ్వా, మా శ్వేతమ్మకు దసరా పండుగకు వాళ్ళ అయ్య బట్టలు ఇప్పిస్తా అంటే పోయినాము. ఇంకా అట్లనే ఒక డ్రెస్ తీసుకొని వస్తున్నాముకు. ఓ గట్లనా? ఏమో, నువ్వు ఇట్లా ఆషాఢం ఆఫర్ల చీరలు తెచ్చుకుంటానికి పోయినవేమో అనుకుంటున్నా. మరి దసరా ఎన్నడో ఉన్నది, ఇప్పుడే షాపింగ్ చేసిరేమే? ఏమమ్మా, అలా అయ్య జేబు నిండా పైసలు ఉంటే ఉరుకులాడతాడు కదా. ఇంకా అందుకే ఎట్లయితే ఏముంది, పైసలు ఖర్చు పెట్టాలి కదా బిడ్డ కోసం. బిడ్డ అంటే పానమాయే. ఎప్పుడైతే ఏముందని కొనుక్కొచ్చినామవ్వా. అబ్బో, మంచి పని చేసిరుతి. బిడ్డ పెళ్లి కాకముందుకే ఇంత పానంగా చూసుకుంటే పెళ్ళైనాక పెళ్లి ఇంకెంత మంచిగా చేస్తాడో, ఇంకెంత గౌరవంగా చూసుకుంటాడో బిడ్డను. చూసినావా అయ్యా, మీ వదిన ఎట్లా మాట్లాడుతుంది? ఇంటనే ఉన్నా. ఇక మా వదినే గట్నే అంటది. అయినా నా బిడ్డ కంటే మించింది నాకు ఎవ్వరు లేరుపా. అవునయ్యో, మీ అన్న కూడా అంతే. పెళ్ళైన కాడ నుంచి ఇక మా మన్మరాలు ఇట్లా మస్తు చూసుకుంటుండు. అవు గాని అడుగుదామని మర్చిపోయినా. ఆ బూడ ముఖంది నీ ఇంటి ముందరికి వచ్చి నిలబడి ఫోన్ మాట్లాడుతుందేంటి? మీ ఇద్దరికి మాటలే లేకుంటే అదొచ్చి నీ ఇంటి ముందర మాట్లాడుతుందేంటి? ఏమవ్వా, నాకే అర్థమైతలేదు, ఎటు అర్థం కాలే నాకు. ఇక దాన్ని విడదామని కోపం వచ్చింది కానీ నువ్వు అప్పుడే ఏడిపోయేస్తారు షాపింగ్ కానీ డైవర్ట్ చేసిన మ్యాటరు. ఏం చేయాలి? ఈ బద్మాషిది ఏమైనా నా బిడ్డ సోపతి పడుతుంది. ఆ, నా బిడ్డ దగ్గరకు వస్తుంది, అది ఇది శ్వేత అని మాట్లాడుతుంది. ఆ పొల్ల ఈ పొల్ల ఫోన్లు చూస్తా ఊరిద్దరు. మరి ఏమైనా నేర్పుతుందో ఏమో అమ్మ నా బిడ్డకు, నాకు ఎటు అర్థమైతలేదు. ఓ పెంటవ్వు, దీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది కన్నిద్దల పడొచ్చింది. పెళ్లి కాకముందుకు ఇద్దరు ముగ్గురిని ఉంచుకున్నదంట. ఎటుగాక ఈయన మంచి సంబంధం చేసుకున్నది, ఇప్పుడు మంచి సుఖంగా బతుకుతున్నది బద్మాషిది. ఈ పిల్లని ఇట్లా మార్చేయగలని, ఈ పిల్ల సోపతి పట్టనీయకు, నీ ఇంట్లోకి రానియకు. అగో చూసినవా అయ్యా,
మీ వదిన ఎట్లా మాట్లాడుతుందో ఏం చెప్తుందో వింటున్నావు కదా, అది మంచిది కాదంట. నేను వద్దు వద్దంటే నువ్వు విన్నావా? అరే ఏమైతుంది, మన బిడ్డ మంచిదే, అదే సొంటిదైతే మనకేంది, మన బిడ్డ నమ్మకంగా ఉంటుంది కదా అని అంటావు. చూసినావా, మనము ఎంత మంచిగా ఉన్నా ఎదుటోళ్ళు మారుస్తారయ్యా. మందిని ముంచేటోళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. వద్దు, మన బుజ్జికి చెప్పు, శ్వేతకు ఎవరిని రానియకమ్మా, ఎవరి దోస్తాన పట్టకని చెప్పు. ఈ రోజులు మంచిలేవయ్యో, ఎవరిని నమ్మేటట్టు లేదు. సరే సరే, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ఏం కాదు. సరే నేను చెప్తా తీ. సరే నేను ఊర్లో దాకా పోయొస్తా. ఓ బుజ్జమ్మకు చూపి ఇప్పుడు డ్రెస్సు. సరే నేను పోతాగా, నువ్వైతే పోయిరాపో. ఏమో పెంటవ్వా, అది ఫోన్లు మాట్లాడుతుంది ఈ మధ్య. మొగుడు పని కూతాడు, కన్న కష్టం చేసుకొని వస్తాడు. దీనికి ఏమని మంది ఇళ్ళ పొంటి తిరుగుతుంది, మంది జీవితాలు ఆగం చేసేటట్టుంది. నీ బిడ్డకి జర భయం చెప్పుకోవే, మందినని ఏం లాభం చెప్పు. అదే అదే మా శ్వేతమ్మకు చెప్పుదామనిపిస్తుంది. ఈ మధ్య ఫోన్లు మాట్లాడు బాగా ఎక్కువైంది. ఇక బిజీ బిజీ వేరొకరితో మాట్లాడుతున్నారని వస్తుంది. ఏమనలే, అలా అయ్యతోనంటేనేమో అయ్యో నా బిడ్డ అసొంటిది కాదు, నువ్వు అపార్థం చేసుకోకే అని నన్నే తిడతాడు. ఇంకేం చేయాలమ్మా, మనం మంచిగా ఉన్నా ఎదుటోళ్ళు మంచిగా ఉండరు కదా, ఎప్పుడు ఖరాబ్ చేయాలనే చూస్తుంటారు. నీ అవ్వ, నా ఉన్నొక్క బిడ్డను నాకు కాకుండా చేస్తుందా ఏంది బద్మాషిది. సరే అమ్మా, బిడ్డని ఇచ్చిపెట్టి మీరు కూడా అటు ఇటు తిరగొద్దురా. పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఎట్లుంటది చెప్పుర్రి. ఆడపిల్లని ఇంట్లో ఇచ్చిపెట్టిపోతే ఈ రోజులు మంచిగా లేవు పెంటవ్వా. పో ఇంట్లోకి పో, ఏం చేస్తుందో చూడిపోని బిడ్డే. సరే అక్క, పోతున్నా. ఇవాళ రేపు రోజులేం మంచిగా లేవు. కన్న బిడ్డని ఇట్లా మనకు దూరం చేస్తేందుకు మంది ఓరుస్తలేరు. కొడుకు లేడని అన్నీ నా బిడ్డనే అనుకొని బిడ్డను గావరంగా చూస్తే ఈ బద్మాషితో వచ్చి ఏమో సిచ్చు లేపుతట్టే కొడుతుంది. అగో శ్వేత అప్పటి నుంచి ఫోనే మాట్లాడుతుందా ఈ పొల్ల. అవ ఏం చేయాలి పొల్లతోని. శ్వేత, మమ్మీ ఎప్పుడొచ్చినవే? గంట సేపటి సంది ఫోన్లు చేస్తున్నాం నేను మీ డాడీ. ఒక్కసారన్నా మరి బిజీ వస్తుంది కదా, నేను మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి మళ్ళీ చేస్తానే అని దోస్తులకు చెప్పి కట్ చేయొచ్చు కదనే. ఎంతసేపు అవుతుంది మేము చేయబట్టి. మరి మా మమ్మీ డాడీ పట్నం పోయిర్రు ఇంకా వస్తలేరని మాకన్నా చేసి అడగాలి కదా, ఏడున్నర ఏం కథ అని. ఏంది ఎవరాళ్ళు ఇంతసేపు మాట్లాడినావు, నేను రాగానే చుట్టుకుని కట్ చేసినావు, ఎవరాలు చెప్పు. ఎవరు లేదు మమ్మీ, మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఇంకా నువ్వు రాగానే నేను షాక్ అయినా, ఎవరు అని భయపడి అమ్మా అన్న. ఇంకా మా ఫ్రెండ్ దెబ్బకి కట్ చేసింది. అబ్బో, యాక్షన్లు బాగా చేస్తున్నావు. ఇంటి ఎదురుగా దాని సోపతి బాగా పడుతున్నావు. దాంతో ఏం పని, పెళ్ళైన దాంతో నీకేం పని? ఏమైనా అది మన ఇంట్లోకి వస్తుంది, దాంతో దోస్తానే చేస్తున్నావు. ఏం సంగతి? ఏం లేదమ్మా, ఆ వదిన మంచిది, అట్లా అపార్థం చేసుకోకమ్మా. వదిన గుణం చాలా మంచిది తెలుసా. దాని గుణము ఏసొంటిదో అది ఎసొంటిదో నాకు అన్ని ఎరకని. అది మంచిది కాదు, దాని చూపత పెట్టినావనుకో నువ్వు ఆగమైపోతావు. మంచిగా ఉంటున్నావని మంది అందరూ ఊరుస్తలేరు బిడ్డ. నువ్వు ఆగం చేసినావనుకో, మాకు దూరం అయిపోయి ఆగం బతుకు చేసినావనుకో మాది మంచిగా ఉండదు. వీడికి తమ్ముడు పోయిన సంది ఎంత ఇబ్బందులు ఉన్నామో, ఎన్ని బాధలు పడుతున్నామో మాకెరక. ఇక మీ అయ్యి అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని నీ మీద పిచ్చి పిచ్చి నక్కలు చేసినావనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. మంది మాటలు పడి ముందు పోతే ఆగమైపోతాం, అర్థమైందా? సరే సరే మమ్మీ, నేను ఎవరి దోస్తు ఏం పట్టను తీ మమ్మీ, సారీ. అదే చెప్తున్నా, మంచిగా చెప్తున్నా బిడ్డ. నా బిడ్డకు నేను మంచిగా చెప్పకుంటే చెడ్డగా చెప్తానా చెప్పు, జర అర్థం చేసుకో. సరే మమ్మీ, అర్థం చేసుకుంటా కానీ వదిన గురించి అయితే తప్పు కనకమ్మా, చాలా మంచిది వదినే. నాకు అందరి గురించి ఎరకనే బిడ్డ, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఎవరు చెప్పుడు మాట నేను మారినవనుకో మంచిగా ఉండదు, సరేనా? అర్థమవుతుందా? ఇగో ఇదే లైట్ మన వీడియో ఎట్లుంది, మనల్ని అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఈ కంటిన్యూషన్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా ఇంటి పక్క రోజు రియల్ స్టోరీ మీకు తీసుకొచ్చిన దోస్తులు. నిజంగా వాళ్ళ బాధ అయితే చాలా చెప్పుకోలేనంత ఉంటుంది. ఇంకా డైలీ ఏడుస్తుంటుంది తెలుసా మాకు చెప్పుకుంటా. ఇంకా ఆ సిరీస్ మీకు అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకరి. మా పాప లేచిన దోస్తులు ఏమనుకోకండి, వీడియో ఎంతో లెంత్ గా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు దోస్తులు, సారీ. కంటిన్యూషన్ వీడియో రేపు వస్తుంది దోస్తులు. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేసి ఐపాన్స్ ఇవ్వండి. సరే దోస్తులు, ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్ అందరికి.